ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పెను మార్పులు సంభవించబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో వెళ్లారన్న వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయాన్ని సాదాసీదా వ్యక్తి కాకుండా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్వయంగా లీక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పేర్ని నాని తన తాజా ప్రకటనతో తెలుగుదేశం పార్టీకి చెందిన కనీసం 5 మంత్రులు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారని, వారు ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొనడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో పిఠాయింపుల పరం నడిచినప్పటికీ అధికారంలో ఉన్న పార్టీ మంత్రులే విపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నారనే వార్త నిజమైతే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అయితే ఇది కేవలం మైండ్ గేమ్ మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నప్పటికీ పేర్ని నాని వ్యాఖ్యలు వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కొందరు సీనియర్ నేతలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని, అలాగే జిల్లాల వారీగా ఉన్న రాజకీయ సమీకరణాల్లో తమ పట్టు కోల్పోతున్నామనే భయం కొందరిలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. పేర్ని నాని కొన్ని పేర్లను నేరుగా బయట పెట్టకపోయినా పరోక్షంగా వారి జిల్లాలను వారు నిర్వహిస్తున్న శాఖలను ప్రస్తావించడం ద్వారా టీడీపీ శ్రేణుల్లో అనుమానాలను రేకెత్తించారు. ఇది ఒక రకంగా అధికార పార్టీలో అంతర్గత కలహాలను సృష్టించే ప్రయత్నంగా కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ వార్తలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే ఇట్లాంటి అసత్య ప్రచారంతో కార్యకర్తలను మభ్యపెడుతున్నారని మండిపడుతున్నారు. తమ మంత్రులందరూ ఐక్యతగా ఉన్నారని, చంద్రబాబు నాయకత్వంపై అందరికీ పూర్తి నమ్మకం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కాబట్టి తెర వెనుక ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత సామాన్య ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు కీలక నేతల పేర్లు ఈ లీకుల్లో వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు గతంలో వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారు కావడం, లేదా స్థానిక రాజకీయ పోరులో ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ఉండడం ఈ ఊహాగానాలకు బలాన్ని ఇస్తుంది. పేర్ని నాని ఈ లీకుల ద్వారా వచ్చే ఎన్నికల నాటికి లేదా అంతకంటే ముందే పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాలు ఏ తీరానికి చేరుతాయో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము మిమ్మల్ని లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.